వెల్కమ్ బ్యాక్. మేడారం జాతరకు ముందే వన దేవతల దగ్గరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే సమయంలో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మేడారం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. మేడారం మహాజాతర 15 రోజుల ముందుగానే భక్తుల పోటెత్తారు. మేడారంకి అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చి దర్శనాలు చేసుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఆదివారం కావడం, అందులో సంక్రాంతి సెలవులు వరుసగా రావడంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఆలయ ప్రాంగణాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఇటు ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే కూడా అటు వరంగల్, హైదరాబాద్ మీదుగా వేలాది వాహనాలు ఇప్పటికే ప్రతి గంటకు 3000 నుంచి 4000 వాహనాలు వస్తున్నట్లు పోలీసులు ఇప్పటికే అంచనా వేశారు. సుమారుగా ఇప్పటికే 1,50,000 మంది భక్తులు ఈరోజు ఆదివారం ఉదయం నుంచే ఉదయం 11 గంటల వరకే దర్శనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో అయితే అటు ముందస్తుగానే జాతర ప్రిపరేషన్లో ఉన్న అధికారులు అయితే అటు ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, ఇటు భక్తుల క్రౌడ్ కంట్రోల్ కోసం కావచ్చు ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈసారి ఒకవైపు ఇటు ప్రభుత్వం ఈసారి ఆలయ గద్దెల ప్రాంగణాన్ని అంతా కూడా ఆధునీకరించి అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అయితే అవి చివరి దశలో ఉన్నప్పటికీ ఒకవైపు భక్తుల తాకిడి రావడంతో అయితే భక్తులను ఎప్పటికప్పుడు దర్శనాలు చేసుకొని ముందుకు పంపిస్తూనే డైవర్షన్ చేస్తూ అటు ఒకవైపు పనులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు దర్శనం చేసుకొని ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. దర్శనాలు ఎలా సాగాయి, ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో వారి మాటల్లో విందాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది దర్శనం చేసుకోవడం? మేము హన్మకొండ నుంచి వచ్చామండి. ప్రతి ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి కదండి జాతర, కంపల్సరీ వస్తూనే ఉంటాము. మా ఇలవేల్పు మా కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారు ఏది అడిగినా ఇస్తుందనే నమ్మకం మాలో చాలా ఉంది. అందుకే ప్రతిసారి వచ్చి అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో కొలుచుకొని వెళ్తూ ఉంటాము. ఈసారి కూడా జాతరకి ఇంత ముందుగానే ఎందుకు వచ్చామంటే అప్పటి వరకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందే వచ్చాము. అయినా ఈ రోజే చాలా ఇంత రష్ను చూసి మేము అసలు ఇవాళే మేడారం మొదలైందా జాతర అన్నట్టుగా ఇక్కడ ఉంది. అందుకనే అసలు చాలా ఇబ్బంది అయినా కూడా మేము దర్శనం అయితే చాలా లోపల వరకు వెళ్ళి దర్శనం చేసుకోగలిగినాము. అమ్మవారిని చిలకలగుట్ట నుండి తీసుకొచ్చి కుంకుమ భరణిని తీసుకొచ్చి కొలుస్తారు. కానీ ఆ రోజు రావడం అంటే చాలా అదృష్టము. కానీ మాకు అప్పుడు వస్తే ఈ ఇబ్బందిలో ఇంత రష్లో మేము తట్టుకుంటామో లేదో అని ముందే వచ్చేసాము. చాలా బాగుందండి, ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇంకా ఎర్లీగా చేస్తే బాగుండేది, ఎందుకంటే 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా జాతర. ఈ 2 ఇయర్స్ మధ్యలోనే గవర్నమెంట్ ముందే చేస్తే ఇంత ఇబ్బంది కాకుండా ఉండేది. ఒక సైడ్ ఇంత రష్ ప్లస్ ఏర్పాట్లు అయ్యేసరికి కొంచెము ఇబ్బంది అయితే జరుగుతుంది, వాస్తవం అండి. కానీ చాలా బాగుంది. ఒకప్పటికి ఇప్పటికైతే ఈ గవర్నమెంట్ చాలా సాంస్కృతికంగా సీతక్క గారు చాలా ఏర్పాట్లు చేసి తను ఇంత బాగా చేసినందుకంటే తనకు ధన్యవాదాలు. అంటే గతంలో మామూలుగా ఉండేది, ఇప్పుడు కొత్తగా రాతి కట్టడాలు వాళ్ళ ఆనవాళ్ళు కూడా వచ్చేసాయి. పురాతన సంస్కృతి గిరిజనుల సాంప్రదాయం ప్రకారం చాలా బాగా వాళ్ళ ఒకప్పటిది వాళ్ళ ఆనవాయితీ పోనివ్వకుండా వాళ్ళ కళకి ఇప్పుడు ఈ శిల్పాల ద్వారా, ఈ తోరణాల ద్వారా ఇక్కడ కట్టుబడి ఇట్లా కట్టడం చాలా అద్భుతంగా ఉంది. మరి కొంతమంది ఉన్నారమ్మా, చెప్పండి ఎలా అనిపిస్తుంది, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. 2 ఇయర్స్కి ఒకసారి మేము కంపల్సరీ వస్తాము, అనుకున్నది నెరవేరుతాము. కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకొని ముందుగానే చూస్తాం. చాలా బాగా అనిపిస్తుందండి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. కాకుంటే ఇంకా కొంచెం త్వరగా ఎర్లీగా చేసుకుంటే బాగుండేది. ఓకే, ఇప్పటికే చాలా బాగున్నాయి. అంటే ఈసారి నూతనంగా కొంత అభివృద్ధి కూడా చేశారు కదా శాశ్వతంగా, అది ఎలా అనిపిస్తుంది? అవును, చాలా బాగున్నాయండి. మన సంస్కృతి సంస్కారం అన్నీ మనకు తెలుసుకోవడానికి చిన్న పిల్లలకైనా తెలవడానికి చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అభివృద్ధి చేయాలి. మనం చూస్తున్నాము, చాలా బాగుంది. మేము ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే జాతరకు వచ్చి ఆ మొక్కులు చెల్లించుకుంటామని చెప్తున్నారు. ఈసారి కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ 4 రోజుల జాతరలో సాధ్యం కాదు కాబట్టి ముందస్తుగానే మొక్కులు చెల్లించుకున్నాం. కానీ అభివృద్ధి మాత్రం బాగుంది. ఇంకొంచెం ఎర్లీగా చేస్తే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేది. కాకపోతే ఈసారి వరుసల సెలవులు రావడంతో, సంక్రాంతి సెలవులు ముందే రావడంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికైతే ముందస్తుగా అమ్మవార్ల మొక్కులు చెల్లించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఆదివారం రోజు భక్తుల క్రౌడ్ సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, మేడారం నుండి.